బులితెర రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్ లో ముద్దుల గోళ స్టార్ట్ అయింది. గీత దాటేస్తూ హద్దులు చెరిపేస్తూ కంటెస్టెంట్స్ లో మెల్లమెల్లగా మార్పు మొదలవుతుంది. లవ్ ట్రాకులతో పాటు బ్రేకప్ స్టోరీస్ కూడా హౌస్ లో వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో పులిహోర కబుర్లు, ఆకాశానికి ఎత్తే భజనలు మాత్రమే కనిపించాయి. అయితే ఇప్పుడు ముద్దుల గోళ మొదలైంది. సోనియా, నిఖిల్ మధ్య లవ్ ట్రాక్ నడిచినా అది బెడిసి కొట్టింది. ఆ తర్వాత యష్మి, పృథ్వీ మధ్య ఏదో అవుతుందనుకుంటే మరేదో అయ్యింది. ఇప్పుడు ఏడుపు స్టార్ నాగమణికంట కూడా మూడ్ మార్చుకొని కొత్త రూట్లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. తొలివారం బాగా ఏడ్చి మంచి మార్కులు కొట్టేశాడు మణికంఠ. ఆ తర్వాత కొంచెం స్ట్రాంగ్ అయ్యాడు. టాస్క్లు, గేమ్స్ బాగా ఆడుతూ వచ్చాడు. కానీ అప్పుడే సోనియాని కిస్ చేసి వైరల్ అయ్యాడు. హౌస్లో సోనియా ఓ పాట పాడుతుంది. ఆ పాట పాడిన సోనియాను చూసి మణికంఠ పరిగెత్తుకుంటూ వెళ్లి ముద్దు పెట్టాడు. దానికి సోనియా కోప్పడకుండా థ్యాంక్స్ చెప్పింది. ఆ సీన్ చూసి బిగ్ బాస్ లవర్స్ షాక్ అయ్యారు. ఆ తర్వాత మరో సీన్లో ప్రైజ్ మనీ కోసం టాస్క్లు జరిగాయి. ప్రైజ్ మనీ 50,000 దక్కాలంటే కాళ్లపై, ఛాతిపై వ్యాక్సిన్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. అలా వ్యాక్సిన్ వేసుకున్నాక వెంట్రుకలు తీస్తున్నప్పుడు ఆ నొప్పి తట్టుకోలేక పృథ్వీ సైడ్ అయిపోయాడు. ఇక ఎంత నొప్పి వచ్చినా తట్టుకొని నబిల్ టాస్క్ గెలిచాడు. వ్యాక్సిన్ వల్ల తన ఛాతి అంతా ఎర్రగా అవడంతో అతను పడిన కష్టం చూసి సీత ఇంప్రెస్ అయింది. వెంటనే నబిల్ బుగ్గ మీద ముద్దు కూడా పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత మరో గేమ్లో సోనియాను విన్నర్గా అనౌన్స్ చేసిన వెంటనే ఆమె దగ్గరికెళ్లి బుగ్గ మీద ఓ కిస్ ఇచ్చాడు పృథ్వీ. అది చూసి నిఖిల్ కూడా వాక్కయ్యాడు. ఇక ఇప్పుడు యష్మిని నామినేట్ చేసిన తర్వాత మరోసారి మణికంఠ రెచ్చిపోయాడు. నామినేషన్స్ అయ్యాక యష్మి మూడ్ను మార్చేందుకు మణికంఠ ఐస్ చేయాలని చూశాడు. ఏవో కబుర్లు చెప్పాలనుకున్నాడు, కానీ యష్మి పట్టించుకోలేదు. దీంతో ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నంతో వెనక నుంచి యష్మిని హక్ చేసుకొని కిస్ చేయాలనుకున్నాడు. కానీ హక్ చేసుకోగానే దానికి యష్మి చిరాకు పడుతూ ఫైర్ అయింది. మణికంఠ వింత ప్రవర్తన చూసి తట్టుకోలేకపోయానని యష్మి బిగ్ బాస్కి ఏడుస్తూ చెప్పింది. బిగ్ బాస్లో ఇలా హగ్లు, ముద్దులు గోల ఎక్కువైతే చూడటం కష్టమేనని బుల్లితెర ప్రేక్షకులు అంటున్నారు. హద్దులు మీరి ప్రవర్తించకుండా ఆటను ఆటలా ఆడాలని బిగ్ బాస్ లవర్స్ సూచిస్తున్నారు.